Hi friends, this is G Monish and welcome back to Uttam's Academy and TB Studies, and welcome to the brand new session of Daily Word of the Day. And in today's Word of the Day we have the word called laconic. Laconic, okay? So it means adjective. The meaning of laconic is using only a few words, and meaning in Telugu is సంక్షిప్తమైన క్లుప్తమైన అని. అంటే ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఎవరైతే ఎక్కువ మాట్లాడకుండా తక్కువగా మాట్లాడతారో పాయింట్కి వాళ్ళని లకోనిక్ అంటాము. సో ద వర్డ్ లకోనిక్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ దట్ డిస్క్రైబ్స్ సమ్వన్ హూ యూజెస్ వెరీ ఫ్యూ వర్డ్స్ ఆఫెన్ ఇన్ ఏ కాన్సైజ్ ఆర్ టర్స్ మేనర్. కాన్సైజ్ అంటే సింపుల్గా చాలా తక్కువగా అంతా కవర్ చేసే దానిలాగా దాన్ని కాన్సైజ్ అంటాము. సో టర్స్ అని ఇక్కడ వర్డ్ ఇచ్చాడు కదా, టర్స్ అంటే ఏమిటి? టర్స్ మీన్స్ కఠినమైన, సంక్షిప్తమైన, స్పష్టమైన అని. అంటే క్లియర్గా ఎక్కువ సోది లేకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చే వాళ్ళని లాకోనిక్ అని అంటాము. సో సినోనిమ్స్ ఆర్ బ్రీఫ్, కాన్సైజ్, టర్స్, కర్ట్ అండ్ ససెంట్. Okay, antonyms are verbose, words, loquacious, rambling, long-winded and talkative. ఎక్కువగా వాగే వాళ్ళని మనం యాంటోనిమ్స్ కింద టాకిటివ్, వర్బోస్, లాంగ్ విండెడ్ అని చెప్తాము. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే హిస్ లకోనిక్ రిప్లై సజెస్టెడ్ he was either disinterested or hiding something. ఇప్పుడు మనం ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగాము, పెద్ద క్వశ్చన్ అడిగితే అతను సింగిల్ వర్డ్లో చాలా తక్కువ చిన్న రిప్లై చిన్న ఆన్సర్ ఇచ్చా కూడా మనం ఏమనుకుంటాము? he was either disinterested అంటే ఇంట్రెస్ట్ లేకుండా అన్నా ఉండొచ్చు, లేకపోతే ఏదైనా దాస్తూ అన్నా ఉండొచ్చు అని. సో his laconic reply suggested he was either disinterested or hiding something. Second example is the CEO, Chief Executive Officer, laconic statement about the company's future left investors uncertain. ఒక CEO అంటే ఏం చేయాలి? కంపెనీని అంతా మేనేజ్ చేయాలి. అలాంటి CEO ఇన్వెస్టర్స్కి అడిగిపోయినప్పుడు డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏం చేస్తున్నాం, వాళ్ళ ప్రాజెక్ట్ ఏంది, ఎంత ఇన్వెస్ట్ చేయాలి అని. బట్ ఆ CEO లకోనిక్ స్టేట్మెంట్ ఇచ్చాడంటే చిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, తక్కువ మాట్లాడాడు. సో అప్పుడు ఇన్వెస్టర్స్కి ఏమైంది? వాళ్ళకి అర్థం కాలేదన్నమాట, ఏమవుతుంది అతను CEOగా ఉండి కూడా ఇంత తక్కువ ఎందుకు మాట్లాడుతున్నాడు అని, ఇన్వెస్ట్ చేయాలి వద్దని తికమకలో పెట్టాడు. సో హిజ్ CEO's laconic statement about the company's future left investors uncertain. ఇన్వెస్టర్స్కి క్లారిటీ లేకుండా ఉంచాడు. సో ప్రీవియస్లీ ఆస్క్డ్ బిట్స్ చూసినట్లయితే choose the word that best describes a person who uses few words. ఎవరైతే తక్కువ వర్డ్స్ వాడతారో వాళ్ళని మనం ఏమని చెప్తాము? ఇప్పుడే చూసినట్లయితే లకోనిక్. నెక్స్ట్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ క్లోజెస్ట్ ఇన్ మీనింగ్ ఆఫ్ లకోనిక్. లకోనిక్ అనే వర్డ్కి మోస్ట్ దగ్గర సంబంధం ఏ వర్డ్కి ఉంది అని. బ్రీఫ్, లాంగ్ విండెడ్, డీటెయిల్డ్, ఎలాబరేట్. ఎలాబరేట్, లాంగ్ విండెడ్ అంటే పెద్ద చేసి మాట్లాడటం, దాన్ని అలా అంటాం. సో లాకోనిక్ అనేది తక్కువ, బ్రీఫ్గా పాయింట్కి అనేదాన్ని మనం బ్రీఫ్. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్, ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. ద డిటెక్టివ్స్ రెస్పాన్సెస్ వర్ కాన్సైజ్ అండ్ టు ద పాయింట్. ఒక డిటెక్టివ్ మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది? సో ఏం లేకుండా డైరెక్ట్గా పాయింట్కి వస్తాడు. అతను చెమ్మింది నువ్వేనా, అలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు కదా, పాయింట్కి రావడం. సో దాన్ని మనం కాన్సైజ్ అంటాం. సో ఆ కాన్సైజ్ అనే వర్డ్ని ఈ 4 ఆప్షన్స్లో ఏది దగ్గర సంబంధం ఉంది అని అంటున్నాడు, ఏది మీనింగ్ చెప్తుంది అని. వర్బోస్, లకోనిక్, రాంబన్షియస్ అండ్ ఎఫ్యూజివ్. సో మనం కాన్సైజ్, బ్రీఫ్ అలా ఉన్నదాన్ని మనం ఏమంటాం? లాకోనిక్ అంటాం. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. దెన్ చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ లాకోనిక్. యాంటోనిమ్ అంటే ఏమని? మనకి ఆపోజిట్ వర్డ్. సో లాకోనిక్ అంటే తక్కువ మాట్లాడడం, యాంటోనిమ్ వచ్చి ఎక్కువ మాట్లాడటం. బ్రీఫ్, కాన్సైజ్, వర్బోస్, ససెంట్. మనకి ఈ 3, 1, 2 and 4
ఎవరైతే తక్కువ మాట్లాడతారో వాళ్ళని ఏమంటామో అని చెప్పింది. బట్ ఆప్షన్ 3 వర్బోస్ అంటే ఎవరైతే ఎక్కువ మాట్లాడుతూనే ఉంటారో, ఎక్కువ టాకెటివ్గా ఉంటారో వాళ్ళని వర్బోస్ అని అంటాం. సో యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ లాకోనిక్ ఈజ్ వర్బోస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజెస్ ద వర్డ్ లాకోనిక్ కరెక్ట్లీ? ఈ వర్డ్ని ఏ వాటిలో కరెక్ట్గా ఉపయోగించారు అని అంటున్నారు. లాకోనిక్ అంటే ఏంది మనకి? కాన్సైజ్. సో ఆ మీనింగ్ని మైండ్లో పెట్టుకొని ఇంకా 4 ఆప్షన్స్ చూద్దాం. ద ప్రొఫెసర్స్ లాకోనిక్ లెక్చర్స్ వర్ ఫిల్డ్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఏదైనా ఒక టీచర్ కానీ ప్రొఫెసర్ కానీ ఎక్కువ డీటెయిల్గా ఎలాబరేటెడ్గా చెప్తారు అంతే తప్ప కాన్సైజ్గా తక్కువ చెప్పరు. సో ప్రొఫెసర్స్ లాకోనిక్ లెక్చర్స్ అన్నారు కాబట్టి తప్పు. ద లాకోనిక్ రెస్పాన్స్ ఫ్రమ్ ద కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ వాజ్ బ్రీఫ్ అండ్ టు ద పాయింట్. సో ఇక్కడ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ రెస్పాన్స్ ఎలా ఉండింది? కాన్సైజ్గా పాయింట్గా ఉండింది. సో లాకోనిక్ అనేది మనకి పర్ఫెక్ట్గా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం. ద వర్బోస్ పొలిటీషియన్ గేవ్ ఏ లాకోనిక్ స్పీచ్. ఇక్కడ వర్బోస్ అంటేనే ఎక్కువ వాగుడుకాయ అని. ఆ వర్బోస్ పొలిటీషియన్ గేవ్ ఏ లాకోనిక్ స్పీచ్. ఎక్కువ మాట్లాడేతను చిన్నగా తక్కువ వర్డ్స్తో మాట్లాడలేడు కదా. సో ఆప్షన్ 3 ఈజ్ ఆల్సో రాంగ్. 4th చూసినట్లయితే ద రైటర్స్ లాకోనిక్ స్టైల్ మేడ్ హర్ నావెల్స్ లెంతీ అండ్ కాంప్లెక్స్. లాకోనిక్ అంటే మనకి ఏంది? షార్ట్ అండ్ కాన్సైజ్. ఇక్కడ మేడ్ హర్ నావెల్స్ లెంతీ అండ్ కాంప్లెక్స్ అనింది. మనకి లెంతీ అండ్ కాంప్లెక్స్ ఎప్పుడు వస్తుంది? వర్బోస్, టాకెటివ్ అలాంటి వర్డ్స్ ఉన్నప్పుడు దాని మీనింగ్ మనకి లెంతీ, ఎలాబరేటివ్, డీటెయిల్ అని వస్తుంది. బట్ ఇక్కడ లాకోనిక్ కరెక్ట్గా ఎక్కడ వాడినాము అంటే ఆప్షన్ నెంబర్ 2లో కరెక్ట్గా వాడినాం. సో ఆప్షన్ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. So that's it for today's word of the day session. Hope you like this and see you in the next tomorrow's word of the day. Till then, keep learning. Bye.